శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుందరకాండ చాలా అత్యద్భుతమైనదండి. రామాయణం ఒక గొప్ప కావ్యం. మొత్తం చదివితే చాలా ఫలితం వస్తుంది. మన జీవన మనుగడలో ఎంతో వ్యక్తిత్వ వికాసాన్ని తెచ్చే రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవత కథలు కానీ చాలా చక్కటి శుభ ఫలితాలను మనకు అందిస్తూ ఉంటాయి. మన యొక్క మనస్సులో ఉండే వేదనలు పోగొడతాయి. రామాయణం చదువుతుంటే సీతమ్మవారి ఘట్టాలు కానీ, రాముడు పడిన కష్టాలు కానీ, కొన్ని ఘట్టాలు, శబరిమాత ఎదురు చూస్తున్నప్పుడు ఉండే శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుంటుంటే, సుందరకాండలోని ఆంజనేయ స్వామి ఆ వెతుకులాడుతున్నప్పుడు ఆయన ఆలోచన విధానం, ఆయన యొక్క లక్ష్యం, ఇవన్నీ కూడా ఒకటి చదువుతుంటే ఉవ్విళ్ళు ఊరుతూ ఒక మనిషి మనుగడలో చాలా మంచి ఫలితాలను తీసుకొచ్చే దిశగా తీసుకెళ్తాయండల్లో ఎలాంటి సందేహం లేదు. అటువంటి సుందరకాండలోని గొప్పదైన కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. అంటే చాలామంది మాకు ఆ శ్లోకాల్లో అర్థం చెప్తూ వాటిని వేటికి మనం చదువుకోవడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. సుందరకాండ అంతా ఒక్కసారి చదివిన ఫలితం రావాలి అంటే నిజం చెప్పాలంటే ఒక్క సుందరకాండ శ్లోకం ఒకటి ఉందండి, అది చదువుకోవచ్చు. కానీ మన భారతదేశంలో ఉండి, మనలో తెలుగు వాళ్ళం అయ్యుండి, మరి మనం ఒక్కసారన్నా సుందరకాండ సంవత్సరానికి ఒకసారన్నా ఖాళీ చేసుకుని ప్రతి వ్యక్తి కూడా, ఆడ మగ వృద్ధులు కూడా, చిన్నపిల్లలు కూడా చదువుతూ ఉంటే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. ఆ రామాయణం యొక్క ధర్మం ఏమిటి, రాముడి యొక్క చేసిన పనులేమిటి, ఆయన పద్ధతిగా ఎలా మసులుకున్నారు, ఆ సమాజానికి సంబంధించినవి, రాజకీయానికి సంబంధించినవి, అలాగే మన జీవన కుటుంబానికి సంబంధించినవి, ప్రతి ధర్మం కూడా ఎలా ఉంది, ఎలా నడుచుకోవాలి అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సుందరకాండలోని కొన్ని శ్లోకాలు మనం విద్యాభివృద్ధికి, ధనాభివృద్ధికి, అలాగే ఒక వ్యవహార జయానికి, మనం ఏదైనా ఒక పని మీద వెళ్తుంటే అక్కడ మాట్లాడే సత్తా మనకి ఇచ్చి మన మాటలతోటి వాళ్ళని మెస్మరిజం చేసి విస్మయపరిచేటట్టుగా పద్ధతిగా ఎలా మాట్లాడాలి, విస్మయం అంటే ఏదో చెడు పద్ధతిలో కాదు, వాళ్ళు మన మంచి మాటల వల్ల మనం మంచితనంగా మాట్లాడుతూ ఉంటే ఆ పనిని జయం ఎలా చేయాలి, అలాగే గర్భవతులైన వారు స్త్రీలు సుఖప్రసవానికి, దుస్వప్న దోషాల నివారణకు, ఇలా ఒకటేమిటి సుందరకాండ అంతా ఎన్నో ఉన్నాయి. అలాంటి సుందరకాండలోని కొన్ని శ్లోకాలు మాకు చెప్పమని చాలామంది అడగడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి మనం కొన్ని శ్లోకాలు, వాటి అర్థము, ఆ సర్గలు చదువుకునే విధానము, నైవేద్యము, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఓకే, ఇప్పుడు శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ సుందరకాండ శ్లోకం ఏది మీరు ప్రారంభిస్తున్నా సరే ముందుగా హనుమంతుల వారికి ప్రార్థన చేయడానికి ముందు రాముల వారికి ప్రార్థన చేయాలి. రాముల వారిని స్మరించుకుని రామనామ జపాన్ని చేసుకుని శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అనే నామాన్ని, అది నామం కాదండి, గొప్ప మంత్రం అది. సమర్థ రామదాసుల వారుట ఛత్రపతి శివాజీ యుద్ధానికి వెళ్లే ముందు లేదా సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు గాను ఎప్పుడు కూడా ఆయన శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అనే మంత్రాన్ని జపించుకో, నీకు అంతా కూడా ఆయనే చూపిస్తారు, దారి అంతా రాజమార్గం నీకు ఏర్పడుతుందంటే, మరి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు వేల శివాజీలు వెళ్ళి యుద్ధం చేసిన ఘట్టాలు కూడా మీ అందరికీ తెలిసినవే. కాబట్టి ఇది గొప్పదైన మంత్రం అండి. దీన్ని పరీక్షలకు వెళ్లే ముందు, జాబులకు వెళ్లే ముందు, ముఖ్యమైన పని చేసే ముందు, గుమ్మం దాటి దేనికి పని మీద వెళ్తున్నా కూడా, లేదా తరచుగా అయినా కూడా శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అనే తారక మంత్రాన్ని మీరు స్మరించినట్లయితే అసలు విశేష శుభ ఫలితాలు ఇన్ని అన్నీ అని మనం చెప్పలేం. వేదనలు తొలుగుతాయి, బాధలు తొలుగుతాయి, అసలు ఏ పని చేయాలన్నా ఒక మనకి దారి కనబడుతూ ఉంటుందన్నమాట. దారిని ఆయనే ఇస్తారు. ఇది ఒకటి. ఇక రెండవది కనుక మనం చూసుకుంటే, ఎప్పుడైతే హనుమత్ స్మరణ చేస్తామో అక్కడ రామనామ స్మరణ వినబడితే ఆయన మన హృదయంలో హనుమంతుడు రామలక్ష్మణులు సీతా సమేత పరివారంగా కూర్చుని ఉంటాటండి. అందుకని ముందుగా హనుమంతుడి యొక్క శ్లోకాలు కానీ,
హనుమంతుడి యొక్క పూజలు కానీ చేసేటప్పుడు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే మన ఆయనకి మనం ముందుగా పూజ చేయాలి. రాముల వారికి పూజ చేయాలండి. చేస్తేనే హనుమంతుడు సంతోషిస్తాడు. సుందరకాండ చదివినా, సుందరకాండ శ్లోకం చదివినా, హనుమంతుడి పూజ చేసినా ముందు రామవారి పాదాలకి నమస్కారం చేసుకుని ఆయనకి పూజ చేసిన అదాంగ పూజతో సహా చేయాలండి. అంత ఇష్టపడతారు ఆంజనేయ స్వామి. ఆయన పూజ చేసిన తర్వాతనే అప్పుడు మనం హనుమంతుడి పూజలోకి వెళ్ళాలండి. ఇది గొప్పదైన మంత్రము. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఈ నామాన్ని మాత్రం, ఈ తారక మంత్రాన్ని మాత్రం అందరూ కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన నామము. స్వస్తి.